This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Videy YouTube channel. Guys, ఈరోజు మనకి డెలాయిట్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. అసోసియేట్ అనలిస్ట్ రోల్ కి సో సూపర్బ్ హైరింగ్ మాట, మిస్ అవ్వద్దు అసలు. అందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి దీనికి. సో బిగ్గెస్ట్ హైరింగ్ అని చెప్పొచ్చు మాట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇది హైబ్రిడ్ మోడ్లోనే ప్రెసెంట్ డెలాయిట్ వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేస్తారు అనమాట. ఓకే, క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్లై లింక్ మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లో కూడా దొరికేస్తుంది. మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, మీరు తప్పకుండా లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి డెలాయిట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం ఇస్తాను. జాబ్ టైటిల్ వచ్చేటికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అసోసియేట్ అనలిస్ట్ అనే రూల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. అక్కడ హైబ్రిడ్లో మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, మనకి డెలాయిట్కి సంబంధించిన యొక్క పోస్టర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి వర్క్ అయితే ఉంటుందని క్లియర్గా మనకైతే తెలుస్తుంది అనమాట. సో మనకి డిటిటి ఇండియా ఎల్ఎల్పి లిమిటెడ్ నుంచి మనకైతే ఈ యొక్క పర్టికులర్ జాబ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు గైస్. ఇక్కడ చూస్తే మనకి వర్క్ ప్రొఫైల్ అసలు ఏముంటుందని ఇక్కడ ఇచ్చే చూడండి ఒకసారి. ద రోల్ ఇన్వాల్వ్స్ మానిటరింగ్ ఆపరేషనల్ డాష్ బోర్డ్స్ మనకైతే ఉంటాయి, వాటిని మీరైతే ప్రాపర్గా మానిటర్ చేస్తారట. కొన్ని ఇన్సిడెంట్స్ అలర్ట్స్ ఉంటాయి, వాటిని మీరైతే హ్యాండిల్ చేస్తారట. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs ఉంటాయి. సో SLAs బేస్ చేసుకొని మీరైతే 24/7 సపోర్ట్ ఎన్వైరన్మెంట్లో మీరైతే వర్క్ చేస్తారు. ఓకే, సో మీరు సర్వీస్ నౌ డాష్ బోర్డ్స్ ఉంటాయి, వాటిని మీరైతే ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ మీరు ట్రాక్ చేస్తారు, లాగ్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. కొన్ని ఇన్సిడెంట్స్ అండ్ అలర్ట్స్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్ నేను మెన్షన్ చేశారు. కొన్ని ఎస్కలేషన్స్ వస్తాయి, వాటిని మీరు ప్రాపర్గా ఎస్కలేట్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్షన్స్, స్టాటస్ అప్డేట్స్ అంటూ కూడా మీరైతే ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ కొన్ని ఆపరేషన్ రిపోర్ట్స్ని మీరైతే ప్రిపేర్ చేసి షేర్ చేస్తారు అనమాట. ఓకే, 24/7 ఆపరేషన్ సపోర్ట్ అయితే మీకు అయితే ఉంటుంది. సో ఆఫీస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ రొటేషన్ షిఫ్ట్స్లో మీరైతే వర్క్ చేస్తారు. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మనకి క్లియర్ మెన్షన్ చేస్తారు. బెంగళూరు ఎకో స్పేస్లో మీరైతే వర్క్ చేస్తారు. 24/7 రొటేషన్ షిఫ్ట్లో వర్క్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా స్కిల్స్ రిక్వైర్డ్లో చూస్తే మనకి ఇక్కడ ఇచ్చే చూడండి, BSc ఆర్ BA గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బంపర్ ఆపర్చునిటీ విత్ గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది IT సర్వీస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ మీద. ఓకే, 24/7 రొటేషన్ షిఫ్ట్స్తో మీరైతే వర్క్ చేస్తారు. మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. అందుకే తమిళలో మీకు ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని నీట్గా చెప్పాను. ఓకే, BPOలో కానీ, సర్వీస్ డెస్క్లో కానీ, మానిటరింగ్లో కానీ, ఆపరేషన్ సపోర్ట్లో కానీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. దాంతోపాటుగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అని వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, సో మంచి అప్డేట్, తొందరగా అయితే అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పేజ్లో మీరు రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకుంటే మీకు వీదే టెకీ పేజ్ ఓపెన్ ఉందో అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అక్కడ అప్లై లింక్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఆల్ ది బెస్ట్ గైస్. ఎక్సలెంట్ జాబ్ అప్డేట్, ఇది మాత్రం అసలు మిస్ అవుద్దు. డెలాయిట్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అని చెప్పొచ్చు. సో Big 4 కంపెనీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.